కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో వెలుగు పథకం కింద మన డాక్టర్ సంఘాలు ఉన్నాయి. దాదాపు మన కావలి నియోజకవర్గంలో 54,000 మంది ఈ రోజు వెలుగు కింద పొదుపులు కడుతుంటే, ఈ పొదుపుకి దాచిపెట్టినటువంటి చంద్రబాబు ఈ జిల్లాలో మొట్టమొదట పొదుపుని ప్రోత్సహిస్తే, ఆ ప్రోత్సాహం ఈ రోజు ఇంత అయినట్టుగా ఈ రోజు దేశమంతా విస్తరించడానికి నాంది పలికిన సింగపూర్ గడ్డ మీద, కావలి గడ్డ మీద 54,000 మంది మహిళలు ఈ రోజు పొదుపు చేస్తుంటే, ఈ 2 సంవత్సరాల కాలంలో 400 కోట్ల రూపాయలు ఈ రోజు మా మహిళలకు వెలుగు కింద లోన్లు ఇచ్చి ఈ రోజు మా మహిళలను ఆదుకుని, మహిళలందరినీ కూడా ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగడం కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ, సబ్సిడీలు ఇస్తూ, లోన్లు ఇస్తూ, వడ్డీలు లేనటువంటి లోన్లు ఇస్తూ, వడ్డీలు రాయితీలు ఇస్తూ ఈ రోజు అందరిలో కూడా పొదుపును ప్రోత్సహిస్తూ ఒక్క కావలి నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు ఈ రోజు వెలుగు కింద లోన్లు ఇవ్వడం జరిగింది. మా తల్లులు కూడా పద్ధతిగా 100% ఎక్కడ కూడా డిఫాల్టర్స్ లేకుండా నీట్గా కట్టుకోకపోతుంటేనే ఈ రోజు బ్యాంకర్లు పరిగెత్తి మా సోదరి మనులందరూ కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు, తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి, గర్భవతి అయినటువంటి తల్లికి అందరికీ కలిపి కావలిలో ఈ రోజు 22 కోట్ల రూపాయలు ఈ రోజు అంగన్వాడీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తల్లులకు కావచ్చు లేదా పిల్లలు